ఫ్రెండ్స్, నైట్ స్టేషన్లో అక్కడ స్టేషన్ బయట రెస్ట్ తీసుకున్నాను. వెయిటింగ్ హాల్లో అవ్వలేదు. తర్వాత ఇక్కడికి వచ్చాక నిన్న ఈవినింగ్ ఏం తెలిసిందంటే గూగుల్ మ్యాప్స్ అలా చూస్తూ ఉంటే ఇది ఇంకా కోస్టల్ ఏరియా దగ్గర ఉందన్నమాట. ఆ రైల్వే స్టేషన్ ఏంటంటే ఇక్కడ మొత్తం ఇక్కడ జస్ట్ ఇక్కడ సీ వరకు రైల్వే స్టేషన్ ఉంది. తర్వాత ఇంకా లాస్ట్ వచ్చేసి సీ అనమాట, సముద్రం. ఇవి చూడొచ్చు ఫ్రెండ్స్. నేను పార్క్ నుంచి బయటకు వచ్చేసాను. లిఫ్ట్ బోర్డు తీసుకొని రెడీగా నిల్చున్నాను. బ్యాక్ సైడ్ ఇది వచ్చేసి పార్క్, పబ్లిక్ పార్క్, పెరల్ బీచ్ అని ఉంది. అదే పార్కు. విక్టోరియా స్కూల్ ఆపోజిట్ లో నించొని లిఫ్ట్ అడుగుతున్నా. ఇక్కడ 2T4 నుంచి తిరుచెందూరు వరకు లారీలో లిఫ్ట్ దొరికింది. ఇప్పుడే బైక్ మీద డ్రాప్ చేస్తారు కొంతమంది. అన్న డ్రాప్ చేసిన తర్వాత ఇంకొక అన్న డ్రాప్ చేశాడు అనమాట. ఇలాగ బైపాస్ మీద చేస్తారు. తర్వాత నేను వెళ్తున్నా. ఒక బైక్ మీద లిఫ్ట్ దొరికింది అనమాట. హైవే దగ్గర నుంచి, ఫ్లైఓవర్ నుంచి లిఫ్ట్ దొరికితే డైరెక్ట్గా ఆయన ఒక 20 minutes అంతా ఇచ్చారు. అక్కడ వాటర్ ఉంది, వాటర్ పెట్టుకుందాం. బస్ స్టాప్ ఉంది అక్కడ. ఆయన ఇటు వెళ్ళారు అనమాట. సూపర్గా ఉంది విలేజ్ అయితే. ఈ ప్లేస్ కూడా చాలా బాగుంది. సింగిల్ రోడ్డు. ఇదే టెంపుల్ అనుకుంటా. నెక్స్ట్ టైం ఎందుకు వెళ్దాం, వాటర్ పట్టుకుందాం. వాటర్ పట్టుకుంటే రోజు ఇట్లానే ఒక బాటిల్ తప్పితే ఇంకా ఎక్కువ ఎక్కడ బాటిల్ కొనడం కానీ ఎవరికైనా సరే వద్దాంటున్నా. ఎందుకంటే వాటర్ రీఫిల్ చేసుకుని చాలా బెస్ట్ అనమాట. మనీ సేవ్ అవుద్ది, ప్లస్ ప్లాస్టిక్ కూడా ఇంకా ప్రొడ్యూస్ అవ్వదు ఎక్స్ట్రా. సో ఇక్కడ మళ్ళీ మనం ఇటువైపు వెళ్ళాలి. ఇటువైపు ఈ ప్లేస్ చాలా బాగుంది. సూపర్గా ఫోటోలు అయితే వేస్తా, ఇన్స్టాగ్రామ్లో పెడతాను ఆ ఫొటోస్. అయితే మార్నింగ్ ఇంకా స్టేషన్లో మనకి వెయిటింగ్ హాల్లో ఉన్నాయి కదా నైట్. ప్లస్ మార్నింగ్ పార్క్లో అక్కడ కూడా వాటర్ ఫెసిలిటీ ఉంది, కానీ అక్కడ కూడా వాష్రూమ్ ఫెసిలిటీ అది పెద్దగా అక్కడ చూడలేదు. ఉంటుందో ఉండదు అనుకున్నా. సో ఇప్పుడు ఎలాగో లక్కీగా ఉంది వేలు మనల్ని ఇక్కడ ఒక బైక్ రాని ఎవరైతే డ్రాప్ చేస్తారో ఇక్కడ ఇలా వెళ్తా ఉండి మళ్ళీ గమనిస్తే కాసేపు తర్వాత ఇక్కడ ఒక వాష్రూమ్ ఉంటే యూజ్ చేసుకున్నాను అనమాట. సో కొంచెం రెడీ అయిపోయాను, ఫేస్ వాష్ చేసుకున్నా. స్టార్ట్ అవుతా. 25 kilometers తర్వాత తిరుచెందూరు అనేసి ఒక ప్లేస్లో టెంపుల్ ఉందన్నమాట. నేను అక్కడ బీచ్ దగ్గర పడుకున్నాను, టెంపుల్ బీచ్ దగ్గర. మార్నింగ్ లేచాను, కాస్త రెడీ అయిపోయాను. ఎర్లీ మార్నింగ్ లేచిపోయాను అనమాట పూజలు వల్ల. ఇప్పుడు నడుచుకొని వెళ్తున్నాను. టెంపుల్లోనే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. కన్యాకుమారి రూట్ వైపు నడుచుకుని వెళ్తున్నాను. లిఫ్ట్ దొరక కంప్లీట్ ఇస్తాను. కన్యాకుమారి 89 kilometers ఉంది. ఇప్పుడు ఈరోజు టార్గెట్ 89 kilometers అనమాట, అరౌండ్ 9 kilometers. ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుంది అనమాట. ఈరోజు మనం రోజులా కాకుండా రోజు 9:30 అలా ఇది 9కి స్టార్ట్ అవుతుంది. రైట్.
పసుపు. दो के ब्रो भाई हाँ क्लियर को वीडियो दो के ब्रो भाई आज सेवा का है రైట్ నా नहीं दिखाने आए ना वीडियो दी करो इसे ट्रिप में का हम भी థ్యాంక్ యూ బాయ్. हां बाय ब्रो अगला సురేష్ తమ్మి హెల్ప్ అది बाय बाय మామ ఇచ్చాడు బ్రో, మళ్ళీ ఇక్కడ డ్రాప్ చేస్తున్నాడు. అప్పుడు వెళ్తున్నాడు. ट्रैवलर भी आ रहा है, ट्रैवलर के साथ बात करेंगे. ट्रैवलर వస్తున్నారు, ఆ ట్రావెలర్ మాట్లాడదాం. అప్పుడు మనల్ని ఇక్కడ డ్రాప్ చేశాడు సురేష్ తమ్మి. सुरेश होता तो इधर कन्याकुमारी. ट्रैवलर के साथ बात करेंगे. हाँ भाई, कहाँ से हो? यूपी से. उधर से पैदल आ रहे हैं? यूपी से पैदल आ रहे हैं? यूपी से पैदल आ यूपी से पैदल आ रहे हैं? इसे पैदल आ रहे बढ़िया. कितना किलोमीटर दूर का? हैं तो लगभग 4000 किलोमीटर 4000 किलोमीटर है. इतना दूर का है. आपका नाम? आकाश मैं उधर ही देखा था आपसे. आप कहाँ से हो मैं आंध्र प्रदेश से. आंध्र प्रदेश मैं भी भारत यात्रा कर रहा हूँ. अच्छा अच्छा मैं लिफ्ट लेके कर रहा हूँ. कभी पैदल, कभी लिफ्ट लेके. ओ हाँ, बहुत बढ़िया यार. अच्छा है ये ब्रो. मैं भी यूपी आने वाला हूँ. ये अभी आंध्र प्रदेश से है भैया और ये लिफ्ट मतलब लिफ्ट ले लेके लिफ्ट ले लेके. लिफ्ट लेके. हाँ, कितना दिन हो गया आपको अभी 16 दिन हुआ है. 16 दिन हो गए हाँ, आंध्र प्रदेश से हाँ आंध्र प्रदेश से चालू किया था. अभी कन्याकुमारी जा रहा हूँ ऑफिशियली, उधर से चालू करने के लिए. अच्छा कन्याकुमारी टू नेपाल जाऊंगा. अच्छा वेरी गुड हाँ, अभी महाराष्ट्र में अगले महीने होने वाला है ना वारी यात्रा, उसके लिए जा रहा हूँ. वो भी, उसमें भी 1 महीना उधर ही करूंगा. बहुत अच्छा लगा भैया से मिलके भैया मतलब लिफ्ट अगर लिफ्ट लेके. मैं वीडियो डाल दूंगा अभी आपका नाम क्या है पवन. पवन चैनल नेम पासपोर्ट पवन. चैनल नेम है पासपोर्ट पवन भैया की मैं आईडी मेंशन भी कर दूंगा वीडियो में और भैया को देखते रहिएगा जहाँ भी मिलेगा तो भैया से लिफ्ट जरूर कीजिएगा क्योंकि भैया का बोर्ड देखे आपको अच्छा हो जाए लिफ्ट आपका चैनल पवन में पासपोर्ट पवन पवन पासपोर्ट पवन. तो भैया का नाम है पासपोर्ट पवन के नाम से और इनको जहाँ भी देखिएगा आप जैसे मेरी हेल्प कर रहे हैं वैसे भैया की हेल्प करिएगा और बहुत लगेगा. धन्यवाद. अभी भैया कहाँ गए कन्याकुमारी कन्याकुमारी. कन्याकुमारी मैं भी जा रहा हूँ भैया भी जा रहे हैं तो भैया को जहाँ देखिए आपको हेल्प करिएगा. जय श्री राम. మేబీ బోల్ చేస్తాను. ఏ బ్రో కలిసాడు యాక్చువల్గా 15 మినిట్స్ ముందు నీ బ్రో కలిసాడు అనమాట. ఒక బ్రో అక్కడ డ్రాప్ చేశాడు. ఈ బ్రో యూపీ నుంచి వస్తున్నాడంట నడుచుకొని. ఆల్రెడీ 4000 కిలోమీటర్స్ కంప్లీట్ అంట. బ్రో ఇలా వస్తున్నాడు. బ్రో ఇవన్నీ आकाश शुक्ला चैनल नेम आकाश शुक्ला ఛానల్ నేమ్ ఆకాశ్ కుక్లా అంట. యూట్యూబ్, ఫేస్బుక్, आकाश ఇన్స్టా. సో ఆకాశ్ శుక్లా అనే ఛానల్తో యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాలో ఉంటాడంట. సో మీరు ఫాలో కావచ్చు. సూపర్. ఓకే, ఆ బ్రోతోని కాసేపు అలా ఇప్పటి వరకు కాసేపు ఇందాక లిఫ్ట్ దొరికినప్పటి నుంచి ఇక్కడి వరకు నడుచుకొని వచ్చాం అనమాట. అట్లా అలా మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వచ్చాము. సో ఆ బ్రోకి ఇక్కడ నుంచి సెండప్ చేద్దాం, థ్యాంక్ యూ చెప్దాం. ఆ బ్రో వాటర్ తీసుకుంటున్నాడు. తర్వాత నేను కూడా కొంచెం వాటర్ తీసుకుంటాను. ముందుకెళ్ళి లేదు, మన దగ్గర కూడా వాటర్ లేదనమాట. సో తర్వాత ఇంకా లిఫ్ట్ తీసుకుని మనం ఫాస్ట్గా వెళ్ళాలి కన్యాకుమారి. ఆల్రెడీ ఇంకే ఓకే, ఇక్కడ నుంచి బాయ్ చెప్పేసి మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతాం. ठीक है शुक्ला भाई, अब आराम से आपसे यात्रा करो. मेरे को इधर ठीक है भाई, अच्छे से आराम से करो. ఓకే బాయ్ చెప్పేసాం. బ్రో వెళ్తున్నాడు. అట్లా 4000 కిలోమీటర్స్ ప్లస్ అయిపోయిందంట. సూపర్. నేను టిప్స్ ఏమైనా అడిగాను, మామూలుగా అడిగితే ఇంకా లాంగ్ తీసుకున్నాడు. లాంగ్ జర్నీకి ఏమైనా లాంగ్ వెహికల్స్ ఏమైనా ఉంటే ట్రిప్ తీసుకోమన్నాడు అనమాట. ఒక బ్రో లిఫ్ట్ తీసుకొని బైక్ మీద ఇక్కడ వరకు వచ్చాను అనమాట. ఇక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది కన్యాకుమారి.
బ్రో లిఫ్ట్ ఇచ్చి ఇట్లా లోనికి వెళ్ళిపోయాడు అనమాట ఆ విలేజ్ సైడ్కి. మనం ఇటువైపు వెళ్ళాలి స్ట్రైట్. చిన్న చినుకులు వర్షం పడుతుంది, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. అందుకని బస్ స్టాప్ దగ్గర ఉన్నాను అనమాట. ఇటు ఇలా బ్యాక్ సైడ్ లోపలికి వెళ్ళి వాటర్ పెట్టుకున్నాను. ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. వర్షం పడేలా ఉంది ఈరోజు అనమాట. చూద్దాం, చినుకులు పడుతున్నాయి. తగ్గిన తర్వాత వెళ్దాం. ఇప్పుడు టైం 11:30 అవుతుంది. ఒక బైక్ మీద లిఫ్ట్ దొరికింది. వస్తూ ఉంటే సడన్గా వర్షం స్టార్ట్ అవుతుంది అనమాట. ఆయన ఇక్కడ బస్సు ఉంటే బస్సులో వెళ్తుందని చెప్పారు. సో ఇక్కడ నేను కూర్చున్నాను, వెయిట్ చేస్తున్నాను వర్షం తగ్గే వరకు. ఏమంటే అట్లా అవుతుంది టైం 11:30. వర్షం అయితే పడుతుంది, బాగానే పడుతుంది. కన్యాకుమారికి ఇంకొక 20 కిలోమీటర్స్ ఉండొచ్చు. స్టార్ట్ అయిపోయింది రైనీ సీజన్. ఇంకా స్టార్ట్ అయిపోతే ఇట్లానే ఆగి వెళ్ళాలి. ఖచ్చితంగా లిఫ్ట్ బోర్డు కూడా కొంచెం తెలిసిపోయింది. సో లిఫ్ట్ వర్షం తగ్గిన తర్వాత వెళ్దాం. కన్యాకుమారికి వెళ్ళే రూట్లోనే విండ్ టర్బైన్స్ అయితే చాలా ఎక్కువ. ఇందాక ఇంతకు ముందు అయితే చాలా ఎక్కువ కనబడ్డాయి. అప్పుడు వీడియో తీయలేకపోయినా. ఈ లిఫ్ట్ అడుగుతున్నాయి ఇక్కడ నుంచి. వీటికి మళ్ళీ లైట్గా పడుతున్నాయి అనమాట. ఈరోజు ఎట్లానా ఇలా ఉంది, చూద్దాం. టైం 12 వస్తుంది. 12. ఫ్రెండ్స్, ప్రజెంట్ నేను కేరళ అయితే వచ్చేసాను. కన్యాకుమారి వచ్చాను, సారీ. కాకపోతే కేరళ వైపు స్టార్ట్ అవుతుంది అనుకున్నాను ఈవినింగ్. ఇప్పుడు 4 అవుతుంది. కాకపోతే ఫుల్గా వర్షం పడడం వల్ల ఇంకా ఈరోజు ప్లాన్ అయితే ఇంకా నేను రైల్వే స్టేషన్లో ఉంటాను. వర్షం అయితే పడుతుంది, చూడొచ్చు. కన్యాకుమారి వస్తాను. ఇక్కడ రేపే చూడాలి. రేపు పోతే ఎలా ఉంటుంది కదా. ఈరోజు 4 అవుతుంది టైం. అప్పటికి ఇంటికి అయిపోయినట్టు నైట్ అయ్యేటట్టుగా అయిపోయింది. రైట్ అయ్యేటట్టుగా. ఇక్కడ వర్షం పడుతుందని ఇలా ఇక్కడ ఉన్నాను అన్నమాట. సో చూద్దాం.